ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత మాతో మాట్లాడము తండ్రి. నీ వాక్యమును గ్రహించుకొని నీ వాక్యానుసారముగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనము నుండి 30వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. దానియేలు రాజ సమూహములో ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్యులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్యదినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారయుండగా మర్మములను బయలుపరచువాడు కలుగబోవు దానిని తమరికి తెలియజేసెను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానముండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొను నిమిత్తమును అది బయలుపరచబడెను. మనము చదువుకున్న వాక్య భాగము నెబుకద్నెజరుకు ఒక దర్శనము కలిగింది, ఒక కళ వచ్చినది. ఆ కళలో తాను చూసిన కార్యము ఆయనకు భయము కలిగించినది. దాని భావము తెలుసుకోవాలని ఆ దేశములో ఉన్న మాంత్రికులను, సోదెగాండ్రలను, జ్ఞానులను పిలిచినప్పటికీ వారు దాని యొక్క వివరణ చెప్పలేకపోయినారు. అయితే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన దానియేలు రాజుకు ముందుగా నిలబడి దేవుని యొక్క కార్యములను అతనికి తెలియపరచడం మనం చూడగలము. ఆ కళ ఏమిటి, ఆ కళ భావం ఏమిటి అనే అంశమును మనము కింద చదివినట్లయితే చూడగలము. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయమున 29వ వచనమును మనము చదివినట్లయితే దానియేలు నెబుకద్నెజరు దగ్గర ఒక మాట చెప్పటం చూడగలము. రాజా, నీ పడక మీద నీవు పండుకొని ఆలోచిస్తున్న కార్యము ఇది. ఇంకా జరగనయున్న సంఘటనలు, ఇంకా జరగనైన కార్యములు ఏమిటి అని నీవు నీ తలంపులలో ఆలోచించినప్పుడు ప్రభు నీకు కలుగ చేసిన దర్శనము అని చెప్పటం చూడగలం. ఇందులో మనము గ్రహించుకోగలిగిన చాలా ప్రాముఖ్యమైన విషయము, నీ తలంపులను, నీ ఆలోచనలను ప్రభు ఎరిగి ఉన్నాడు. నీ తలంపులు ఎవరు అర్థము చేసుకొనలేకపోవచ్చు, కానీ నిన్ను సృజించి నిన్ను నడిపిస్తున్న ప్రభు సమస్తమును ఎరిగి ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీవు దేవునికి మరుగుగా ఏ కార్యము చేయలేవు అని గ్రహించుకొని దేవుని ఎదుట నీ యొక్క ఆలోచనలను యథార్థముగా కాపాడుకునేదానికి ప్రయత్నించు. సిరియా దేశపు రాజు ఇశ్రాయేలు సైన్యము పైన యుద్ధము చేయటానికి, లేకపోతే దేశమును పట్టుకునేదానికి అక్కడక్కడ తన యొక్క సైన్యమును నిలబెడుతూ ఉన్నాడు. అయితే జరిగిన కార్యం ఏమిటి? దేవుని సేవకుని ద్వారాగా రాజుకు అనేక సార్లు ప్రభు హెచ్చరిక పంపించినాడు. ప్రవక్త అయిన ఎలీషా ద్వారాగా అనేక సార్లు అతనిని హెచ్చరించినాడు. తాను ఇక్కడికి వెళితే శత్రువుల చేత చిక్కుకుంటాడు, శత్రువులు ఇక్కడ అతని కోసం కాచుకొని ఉన్నారు అన్న కార్యమును ప్రభు బయలుపరచడం చూస్తూ ఉన్నాం.
ఒక అన్య దేశపు రాజు యొక్క తలంపులను ప్రభు తన బిడ్డలకు బయలుపరిచిన రీతిగా నీకును అనేకమైన కార్యములను బయలుపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే నీ హృదయము దేవునితో సరిగా ఉండాలి. నెబుకద్నెజరు యొక్క తలంపులు ఇంకా సంభవించనయ్యున్న కార్యములను గురించి ఉన్నది. ఏమి జరగనై ఉన్నది, ఎలా జరుగుద్ది అని ఆలోచించినప్పుడు రానయ్యున్న కాలంలో జరిగే ప్రతి కార్యమును ఒక ప్రతిమ రూపములో ప్రభు ఆయనకు బయలుపరచడం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలమున నీవు కూడా నీ తలంపులు, నీ యొక్క ఆలోచనలు దేవుని యొక్క ప్రణాళికకు సమీపముగా ఉన్నట్లయితే, ఆయన యొక్క ప్రణాళిక ప్రకారం ఉన్నట్లయితే ప్రభు నీ తలంపులను ఎరిగి ఉన్న దాన్ని బట్టి నీకు జవాబు ఇస్తాడు. నీకు అనేక కార్యములను బయలుపరుస్తాడు. వాటిని తెలుసుకొని నీవు ప్రార్థించి దేవుని యొక్క కార్యములను నీ జీవితములో నీవు అనుభవించాలి, లేకుంటే జీవితము ద్వారాగా అనేకులకు తెలియపరచాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అయితే నీ హృదయము దేవునితో సరిగా ఉన్నదా, నీ ఆలోచనలు దేవునితో సరిగా ఉన్నాయా అని పరీక్షించుకోవాల్సిన వ్యక్తిగా నీవు ఉన్నావు. నీ తలంపులు దేవునితో సరిగా లేకుండగా, నీ ఆలోచనలు దేవునితో సరిగా లేకుండగా నీవేదో ఆలోచించినట్లయితే దేవుని కార్యమును, దేవుని యొక్క ప్రత్యక్షతలను నీవు పొందుకోలేవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ మనస్సు ప్రభు ఎరిగి ఉన్నాడు, నీ తలంపులను ప్రభు ఎరిగి ఉన్నాడు, నీ ఆలోచనలను ఆయన ఎదిగియే ఉన్నాడు అని గ్రహించుకొని దేవుని ఎదుట నీ హృదయమును పరిశుద్ధముగా కాపాడుకొను. నెబుకద్నెజరు దేవుని బిడ్డలను చెరగొని వచ్చేదానికి ప్రభు ఆయనకు అధికారం ఇచ్చినాడు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచినాడు. అన్య దేశపు రాజే కానీ తన యొక్క పరిపాలనలో దేవుని యొక్క కృపను ఆయన అనుభవించటం మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క హెచ్చరికలు ఆయనకు వచ్చినాయి. ఆయన జీవితంలో జరగనైన కార్యములను ప్రభు ప్రత్యక్షపరిచినాడు. తర్వాత జరగనైన ప్రతి కార్యమును ప్రత్యక్షపరిచినాడు. తాను ఎలాగూ బుద్ధి స్వాధీనం లేనివాడిగా, అడవి జంతువు వంటి స్వభావం కలిగిన వాడిగా జనుల నుండి బయటకు పారదోలవలుతాడు అన్న కార్యమును ప్రభు బయలుపరిచినాడు. ఈ యుగ సమాప్తికి సంబంధించి యేసు ప్రభు యొక్క రాకడను సంబంధించిన కార్యములు కూడా అతనికి బయలుపరిచినాడు. అతని తలంపులను ప్రభు ఎరిగి ఉన్నాడు. నీ తలంపులను ప్రభు ఎరిగి ఉన్నాడని గ్రహించుకొని నిన్ను నీవు జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధిలో కాపాడుకోవాలని, నీ తలంపులను, నీ ఆలోచనలను, నీ యొక్క హృదయ ధ్యానమును దేవుని ఎదుట యథార్థముగా కాపాడుకొని ఆయన కొరకు నమ్మకముగా నిలబడి నీ జీవితములో అనేకులకు సాక్ష్యముగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున నీ తలంపులు దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం ఉన్నాయా? నీ తలంపులను ప్రభు ఎదిగి ఉన్నాడని నీవు గ్రహించుకొని ఆయన కోసం జీవిస్తున్నావా? లేకుంటే నా ఇష్టము, నేను చేసేది గొప్ప కార్యం అనుకొని నీవు దేవుని మరచి నిర్లక్ష్యముగా జీవిస్తున్నావా? ఒక్కసారి నీవు పరీక్షించుకో. దేవుని కార్యమును నీ జీవితంలో నీవు అనుభవించాలి అంటే మొదటిగా నీవు తెలుసుకోవలసిన కార్యము, నీవు కూర్చుండుట, నీవు నిలిచియుండుట, నీ తలంపులు నీ నోట నుండి మాటలు బయటికి రాకముందే సమస్తమును ఆయన ఎరిగి ఆయన గ్రంథములో లిఖించి ఉన్నాడు. గనుక నీవు యథార్థమైన హృదయముతో ఆయన ముందు నిలిచి ఉండు. అప్పుడు గొప్ప కార్యములను ఆయన నీకు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనము, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి ఇలాగూ నీ వాక్యమును అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. మేము నిన్ను ఎరిగిన వారిగా నీ ఎదుట నమ్మకస్తులుగా జీవించేదానికి మా తలంపులు, మా ఆలోచనలు, మా మాటలన్నిటినీ నువ్వు ఎరిగి ఉన్నావని గ్రహించుకొని నీకు లోబడి నీతో నడిచేదానికి మాకు సహాయము చేయమని, విన్న వాక్యంను మాకు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.